ఓకే, స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. ఈ రాత్రి కాలంలో మరి కళ్యాణ్ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆన్లైన్ అవకాశం కొరకై ప్రభుకి మహిమ, ఆయనకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి నాయన, గొప్ప దేవుడు ప్రభ, ఆశ్చర్యక్రియలను అద్భుత రీతిగా మా పట్ల జరిగిస్తున్న వాడవు. మా ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు, మా మధ్యన మీరు దిగి వచ్చి ప్రభ మాతో మీరు మాట్లాడుతున్న దేవుడవు నాయన, నీకు వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా అనుదినం నా తండ్రి నీ యొక్క నూతన ఆహారంతో ప్రభ మమ్మల్ని నా తండ్రి సంతుష్టి పరుస్తున్న దేవుడా, నీకే వందనాలయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. ఇంత మటుకు నా తండ్రి నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబాలలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై, ప్రతి దీవెనల కొరకై, ఆశీర్వాదంలో కొరకై నీకు వందనాలు ప్రభ. ప్రతి విధమైన స్వస్థత కొరకై నీకు వందనాలు ప్రభ. ప్రతి విధమైన విడుదల కొరకై నీకు వందనాలయ్యా. నా తండ్రి మమ్మల్ని అందరినీ విమోచించిన దేవుడో ప్రభ, నీ యొక్క రక్తం మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభ, మీ యొక్క రక్షణ కార్యం ప్రభ మేము అందరికీ పంచుటకు నాయన తెలియజేయుటకు ప్రభ మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు, మమ్మల్ని అభిషేకించిన దేవుడవు, నీకు వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. నా తండ్రి మరి టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి. రాలేకపోతున్న బిడ్డలందరినీ బట్టి కూడా ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఎందుకు నిమిత్తమై రాలేకపోతున్నారో తర్వాత అయినా వారు వీరి వాక్యం వినుటకు బలపడుటకు కృప చూపించండి. వారికి ఉన్నటువంటి ఆటంకములు కొట్టివేయండి ప్రభ. నా తండ్రి టెక్నాలజీని, వాతావరణంను మీ స్వాధీనంలో పెట్టుకోనండి. నా ప్రభుడవు, నా విమోచకుడవు, నన్ను పోషించే నా పోషకుడా నీకు వందనాలయ్యా. అనునిత్యము నా తండ్రి ప్రభ నాకు కావాల్సిన కొరతలన్నింటినీ తీరుస్తున్న దేవుడవు యేసు ప్రభ. ఎంత మటుకు నా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మాతో మాట్లాడుతున్న దేవ, ఈ రోజు కూడా ప్రభ నీ యొక్క వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మమ్మల్ని ఉజ్జీవపరచమని, విశ్వాసంలో బలపరచమని నా తండ్రి, నీ యొక్క వాక్య ద్వారా నా తండ్రి ప్రభ మా యొక్క నూతన హృదయంలో ప్రభ తెప్పరిలా చేయమని ప్రార్థిస్తున్నాము రా. నా తండ్రి మరి పాటల ద్వారా నా తండ్రి మహిమ పొందండి. యేసయ్య సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందండి. నా తండ్రి ప్రభ విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించండి. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడవు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని కాదనక విసుగక ప్రభ మమ్మల్ని నిత్యము నీకు కృపలో నీ అరచేతులను చెక్కుకొని ప్రభా నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో రకములుగా ప్రభ నా తండ్రి జనములు నా తండ్రి తొట్టిల్లుతుండగా నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరచండి. నీకు సిలువ చాటును మరుగుపరచండి ప్రభ నా తండ్రి, నీకు రక్తమును ఆశ్రయించుట ప్రతి ఒక్కరికి నేర్పించండి. ఈ సాయంత్రకాలం మందు ప్రభ అతని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ క్లారిటీగా ఉందా? వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. పాట పాడుకుందాము, దేవుని మహిమ పరుద్దాము, ఘనపరుద్దాము. సాయంకాలం ఆరాధనలో పాట పాడుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింత అయినది. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింత అయినది. ప్రవహించుచున్నది కలువరు నుండి కలుని వరకు, ప్రవహించుచున్నది కలువరి నుండి కలుని వరకు. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీవు లేని జీవము నిర్జీవమేగా, నీవు లేని స్వర్గము నరకమేగా. నీవు లేని జీవము నిర్జీవమేగా, నీవు లేని స్వర్గము నరకమేగా. యేసు నీకన్నా ఎవరు నాకు, నీవే సొంతం. యేసు నీవున్న చోట స్వర్గము నీవే చాలు, నీవే సొంతము, నీవే చాలును, నీవే సొంతము, నీవే చాలును.
నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీవు లేని కట్టడము ఆలయమౌనా, నీవు లేని జీవితము ధన్యమౌనా, నీవు లేని కట్టడము ఆలయమౌనా, నీవు లేని జీవితము ధన్యమౌనా. యేసు నీ ఉన్నది చాలు, ఏమైనా కలిమే కాదా. యేసు నా కాపరివి నీవే, కొదివే లేదు, నా కలిమివి నీవే, నా కాపరి నీవే, నా కలిమివి నీవే. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింత అయినది. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింత అయినది. ప్రవహించుచున్నది కలువరి నుండి కలుని వరకు, ప్రవహించుచున్నది కలువరి నుండి కలుని వరకు. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో వి మాధురి గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. యెషయా 43వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ మహాపరిషత్తుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. దేవా, గడిచిన కాలం అంతా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా సజీవుల లెక్కలో నా తండ్రి మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి, నా తండ్రి రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి చిన్న మందిగా కూడి ప్రభువా మా తండ్రి మీ సన్నిధానంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మీరే మాతో మాట్లాడమని ప్రభువా. దేవ నా తండ్రి స్వంత ఆలోచనలు తలంపులకు నా తండ్రి ఎట్టి రీతిగా తావివ్వకుండా ప్రభావ మీరు మాత్రమే నా తండ్రి మాతో మాట్లాడమని మమ్మల్ని నడిపించమని ప్రార్థన సమయం అంతట్లో మీరే ఉండి నా తండ్రి మీరే ఆధిపత్యం వహించమని అశ్వేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆయన సిలువలో కార్చిన రుధిరధారలే మనకు మన అతిక్రమములను తుడిచివేసేవిగా తుడిచివేసేవి, మన అపరాధములకు క్షమాపణను కలిగించేవి. దీనికంతటికే మూలము ఆయన కృప. అయితే మన దేవుని ఆయన చిత్తానుసారంగా మాత్రమే ఆయన మన పాపాలని, మన అపరాధాలని, దోషాలను వీటిని తుడిచివేసేవిగా ఉంటుంది. అదే ఆయన కృపచేత మాత్రమే ఆయన కృపచేత మాత్రమే దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమాలను ప్రతి విధమైన పాపాన్ని, దోషాలను దేవుడు ఆయన ఇష్టపూర్తిగా ఆయన హోల్ హార్టెడ్ గా ఆయన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయన క్షమించేవారుగా, మన పాపాన్ని ఏ విధమైన దోషాన్ని సైతము దేవుడు క్షమించేవారుగా ఉంటారు. అదే ఆ క్షమాపణ అనేది ఆయన కృపే. అయితే ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనం కూడా చూసినట్టయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది.
ఆయన మన దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. అయితే ఇంతవరకు మనం మన పాపాలని మన అపరాధాలని తుడిచివేసేది ఆయన చిత్తానుసారంగా మన పాపాలని దోషాలని అపరాధములను తుడిచివేసేదిగా ఉంటే, ఇప్పుడు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఈ పాపాలను కడిగే సమయం మన పాపాలని పరిహరించిన తర్వాత ఆయన మనకి విమోచన ఇచ్చే దేవుడుగా ఆయన మన అపరాధముల క్షమాపణ కూడా కలుగజేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన మన రోగములను కూడా బాగు చేయవాడు. అట్లా అని రోగాలు స్వస్థపరచడం కోసం మాత్రమే ఆయన దగ్గరికి వస్తే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మన పాపాలు క్షమించారు, మన మారు మనస్సుని మనల్ని విమోచించారు, మన పాపాలని దోషాలని క్షమించారు. అయితే మనం అదంతా జ్ఞాపకం ఉంచుకోకుండా ఓన్లీ మనకి ఇక్కడ ఆయన మన రోగములను బాగు చేశాడు కదా, మనకు స్వస్థతను అనుగ్రహిస్తారు అని ఆ స్వస్థతల కోసమే దేవుణ్ణి అనుసరిస్తే అలా కుదరదు. మనం వెతకాల్సింది దేవుడి దగ్గర నుంచే ఆత్మీయ స్వస్థతను మనం వెతికే వారంగా ఉండాలి. శారీరకమైన స్వస్థత అనేది మన శారీరకంగా స్వస్థత మనకి ఈలోక సంబంధంగా మనకు అన్ని ప్రయోజనాలు కలిగితేనే మనం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండకూడదు. ఆత్మీయ స్వస్థత మనల్ని మన యొక్క ప్రతి పాపాన్ని దోషాన్ని కడిగి క్షమించిన దేవుణ్ణి మనల్ని విమోచించే దేవుణ్ణి, మన విమోచన కోసం ప్రయాసపడ్డ దేవుణ్ణి మనం ఓన్లీ మన శారీరక స్వస్థతలు రోగాలు బాగు చేసే దేవుడుగానే మనకి ఇహలోకి సంబంధంగా మనకి ఈ ఏవైతే అవసరతలు ఉన్నాయో అంతవరకే తీర్చడానికే మనం అలా ఆలోచిస్తే కుదరదు. ఆత్మీయ స్వస్థత లేకుండా శారీరక స్వస్థత అనేది అసలు కుదరదు. ఒకవేళ ఉండొచ్చేమో కానీ మన ఆత్మీయ స్వస్థత అనేది లేకపోతే కుదరదు. మనం అంతకంతకు ప్రతి సమయంలోనూ మనం ఆయా సందర్భానుసారంగా మనం దేవుని దగ్గర ఇంకా దేవునితో ముడివేయబడి ఆత్మీయంగా మనం ప్రతి ఒక దశ నుంచి ఇంకో దశకి ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం చేరగలిగే వాళ్ళగా ఉండాలి. శారీరక స్వస్థత ఒక్కటే మనకి అదే క్యాలిక్యులేట్ చేసుకుంటే కుదరదు. స్వస్థతను నీవు కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుని చిత్తమే శారీరక స్వస్థతను పొందవచ్చు. అట్లా అని తప్పకుండా పొందుతామనే వాగ్దానం కూడా మనకి లేదు. మనం పేతురు గారిని చూసినట్టయితే ఆయన ఎంతగానో దేవుని కృపలో భద్రపరచబడి ఆయన ఎంతగానో ఎంత ఆధ్యాత్మిక స్థితిలో దేవుని పక్షాన్ని ఎంతగా ఉన్నప్పటికీ ఆయనకి శారీరక స్వస్థత అనేది లేదు. ఆయనకు కూడా ఏదో కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఇది పేతురు అంటారు, ఏంటయ్యా నాకు తగ్గట్లేదు. ఆయన వల్ల ఎంతో మంది పేతురు ద్వారా కూడా ఈ స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనకి స్వస్థత లేదు. చూసారా, ఆయన నా కృప. అప్పుడు దేవుడు అంటాడు, దేవునికి ప్రార్థన చేస్తే ప్రభువుకి, అప్పుడు ప్రభు అంటారు, నా కృప నీకు చాలు అని చెప్పనని అంటారు. అంటే మనకి శారీరక స్వస్థతను మించి మన ఆత్మీయ స్వస్థత, మన ఆత్మకు మన జీవాన్ని మన జీవంలోనికి మన ఆత్మను నడిపించుకునే వారంగా ఆ ఆత్మకు స్వస్థతను పొందే వారంగా మనం ఉండాలి. అంటే ఆ ఆత్మకు మనం ఎప్పుడు ఈ శారీరక స్వస్థతల మీదే ఆలోచన పెట్టకుండా దేవుని మీద ఆధారపడి దేవునిలో ప్రతి సమయము మన ఆత్మానుసారంగా మనం జీవిస్తూ మన ఆత్మకు స్వస్థతను పొందేవారిగా
ఎప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి, దేవుని నిర్లక్ష్యంగా ఉండే మనస్సాక్షి, దేవుని ఎరిగినప్పటికీ దేవుని వాగ్దానాలు, దేవుని మాట పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల నడవకుండా ఈ లోకంలో ఉండడం అనేది దేవునితో వైరంగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు మన ఆత్మకు స్వస్థత లేకుండా ఉండిపోతా ఉండిద్ది. అంటే మన ఆత్మ దేవునిలో ఉండకుండా ఉండిపోయింది. కాబట్టి శారీరక స్వస్థత ఉంటేనే మనం అన్నిట్లో ఉన్నాము, దేవుడు మనకు అన్ని విషయాల్లోనూ మనల్ని కాపాడుతున్నారు అని చెప్పానని మనం దేవుణ్ణి ఎంతో ముడివేయబడ్డాం అనుకోవడానికి లేదు. మనం పూర్ణ ఆత్మతో మనం దేవునితో మమేకమైనప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా మనం దేవునితో అంటుకట్టబడిన వారం అవుతాము. తర్వాత కీర్తనల 103:4 వచనంలోకి వెళ్తే చదువుకున్నట్టయితే, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చూడండి, సమాధి నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. పాపముల చేతన, అపరాధముల చేతన చచ్చిన వారమైనప్పటికీ మనల్ని నిత్య మరణం నుండి తప్ప దేనికి అర్హత లేని మనల్ని కోడల రక్తం వలన, మేకల రక్తం వలన, గొర్రెల రక్తం వలన పరిశుద్ధపరచలేనప్పుడు ఆ దేవుని రక్తం వల్ల మాత్రమే మనకి విమోచన దొరికి ఉన్న దేవుడు ఆయన రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని ఆయన ఇష్టానుసారంగా ఆయన పూర్తిగా మనల్ని ఎందుకు ఆయన విమోచించారు అనంటే, ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన తన రూపంలో ఎంతగా ప్రేమించారు అనంటే, ఆయన తన ప్రాణాన్ని పెట్టేంతగా పెట్టి మనల్ని పాపంలో నుంచి విడిపించేంతగా, పాపంలో నుంచి విడిపించాలి. కాబట్టి ఆయన ప్రాణాన్ని ఏది పెట్టినా, ఏ బలి ఇచ్చినా గాని ఆ పాపంలో నుండి మనుషుల్ని ఏది దాటించలేదు, నిత్య జీవంలోనికి ఈ పాపంలో నుంచి తీసివేయలేదు. కానీ దేవుడి ప్రేమ ఒక్కటే. ఆయన ఇష్టపడి, మనం ఇష్టం కాబట్టి ఆయన ఇష్టంగా, ఆయన సొంతగా, ఆయన ఇష్టంగా ఆయన ప్రాణాన్ని మన కోసం, మనల్ని విమోచించడం కోసం ఆయన ధారపోశారు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చేసుకుంటే, మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ ఆయన కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ కిరీటము కంటేనూ అత్యంత శ్రేష్టమైన కిరీటం ఆయన మాత్రమే మనకు ఇవ్వగలిగిన కిరీటంలో కరుణా కటాక్షం. అంతేకాదు, మహిమ ఘనత అనే కిరీటములను ఆయన మనకు ధరింపజేసే దేవుడుగా ఉంటా ఉన్నారు. కీర్తనలు 8వ అధ్యాయము 5వ వచనం చూస్తే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఇప్పుడు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావంట. మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఆయన మనకు ధరింపచేసిన కిరీటములే మనకు ఘనతను తీసుకొని వస్తాయి. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఆ కిరీటములను ధరింపజేసిన దేవుణ్ణి మర్చిపోతే మనకి ఎలాగా? మనం ఏ ఘనత, మనం ఏంటి, దేవుడు మనకి ఇచ్చారు ప్రతిదీ. మన జీవాన్ని, మన నిత్య రాజ్యంలోనికి పోవడానికి ఆయన మనల్ని విమోచించారు. పాపంలో నుంచి మనల్ని విమోచించిన
దేవుడుగా ఉన్నప్పుడు ఆయన మనకి నిత్య జీవమైన కిరీటాన్ని అనుగ్రహించినప్పుడు మనం అవన్నీ పట్టించుకోకుండా ఉంటే ఆ కిరీటాన్ని వ్యర్థం చేసుకున్న వారిగానే ఉంటాం. అలా కాకుండా ఆశ్చర్య మహిమ ఘనత అనే కిరీటాలను ధరింపజేసిన దేవునికి స్తుతించే వారిగా మనం ఉండాలి. తర్వాత ఆయన ఆ విమోచనను ఆ మనల్ని విమోచించిన దేవుణ్ణి మరవకుండా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. అయితే స్తుతి అనేది ఒక దేవుడు మనకి ఇచ్చిన ఆ స్తుతి అంటే దేవుడు ఒక మంచి చేస్తేనే మనం స్తుతిస్తాం. మనం జనరల్ గా అయితే ఏదన్నా శ్రమలో నుంచి కాపాడి శ్రమలో నుంచి మనల్ని విమోచించి మనల్ని కాపాడి ఆదుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలిగి ఉంటాము. కానీ మనకి శ్రమ వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటామా? చూడండి, కీర్తనలు 103 అధ్యాయంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. ఈ మాట ఎందుకంటే ఆయన నామం అనేది పరిశుద్ధమైన నామం. ఆయనకున్న లక్షణాల్లో ప్రప్రథమైనది పరిశుద్ధత. ఆయన నిత్యము పరిశుద్ధుడు అని పరిశుద్ధుల చేత, దూతల చేత, నీతిమంతుల చేత ఈ భూలోకంలో, ఆకాశంలో, పరలోకంలో ప్రతి నిత్యము స్తుతించబడే గొప్ప దేవుడుగా ఉంటారు. దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుని కనుక మీరు నన్ను పరిశుద్ధులుగా ఉండాలని చెప్పనని దేవుడు అంటా ఉన్నారు కదా. అయితే ఈ స్థితి పెదవులకు మాత్రమే పరిమితం అని అవ్వకూడదు. మన స్తుతిస్తా నోటితో దేవుణ్ణి దేవుడా తండ్రి అని చెప్పనని నోటితో ఆరాధిస్తా మన హృదయం అనేది దూరంగా ఉంటే అది స్తుతి అయిపోదు. స్తుతి అంటే ఆయన చేసిన ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడం, ఆయనతో అనుసంధానించబడి ఆయనతో పాటుగా మనం ఉండాలి. ప్రార్థన అయితే స్తుతి అంటే దేవునికి ఆయన చేసిన ప్రతి దాన్ని ఆయన మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పడమే స్తుతి. అయితే ప్రార్థన అనేది దేవునితో సమయాన్ని గడిపేదిగా, దేవునితో మనం సమయాన్ని గడిపేదిగా ఉంటుంది. ఆరాధన ఆయన ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఆయన్ని హెచ్చించడం, ఆయన్ని పొగడడం అనేదిగా ఉంటుంది. స్తుతి మన జీవితాల్లో ఒక భాగం కావాలి. ప్రతి సమయంలోనూ ఏది జరిగినా సంతోషం వస్తేనైనా, బాధల్లో సహితము, కష్టాల్లో సహితము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. కీర్తనలు 33వ అధ్యాయము 1 చూస్తే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎట్లాంటి పరిస్థితుల్లో స్తుతించాలి? స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు, నీతిమంతులకు అది మంచిది, శోభస్కరంగా ఉంటుంది. అవి ఎట్లాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించాలి? ఎలా అయినా, కష్టమైన నష్టమైన ఏదైనా దేవుణ్ణి మనం స్తుతించాలి. అలాగే యోబు మనం చూసుకున్నట్టయితే ఒకే దినాన ఆయన బిడ్డలందరినీ పోగొట్టుకున్నారు. ఆయనకున్న సమస్తాన్ని, ఆయన ఆస్తిపాస్తుల్ని, పనుల్ని, ఒంటెల్ని గాని, ఆయనకున్న పశు సంపద అన్నిటినీ ఒక్క రోజులోనే మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన యెహోవాయే ఇచ్చిన, యెహోవానే తీసుకున్నో ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పనని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏ సమయంలోనైనా మనం ఉన్న సమయంలో అయినా, ఎంత లేని సమయంలోనైనా, ఇప్పుడు డబ్బున్న మనిషి ఆయనకి డబ్బు లేని సమయంలోనూ, ధనవంతుడు అతనుకున్న ఆస్తిపాస్తులు లేని సమయంలోనూ స్తుతించగలిగి ఉండాలి. బీదవాడు ఆయనకున్న హెచ్చైన స్థితిలో,
అంటే అతనికి బాగా డబ్బులు బీదవాడు, అతనికి బాగా డబ్బులున్న సమయంలో కూడా దేవుణ్ణి ఆయన కావాలి. అయితే ఇప్పుడు యోబు అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవాయే తీసుకొను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పానని ఆయనకున్న లేమి సమయంలోనూ ఆయన స్తుతించేవాడిగా ఉంటున్నారు. అదే నిజమైన స్తుతి. మన జీవితంలో లేదా కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే స్తుతి కొడుకైతే మనం పెట్టుకుంటాం. కానీ ఉన్న కఠినమైన సమయాల్లో మనం అలా స్తుతించే వారంగా ఉంటామా అంటే అది కొంతమందికే సాధ్యమై ఉంటుంది. ఎంత ట్రై చేస్తా ఉంటే అప్పుడు ఎంతగానో దానికి గుండె ధైర్యం కూడా ఉండాలి. లేని పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో దేవుణ్ణి స్తుతించే మనసును కలిగి ఉండాలి. అయితే కీర్తనల 103వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దావీదు తన ప్రాణంతో ఈ రీతిగా చెప్తున్నాడు. ఒకవేళ ఆయన నాకేం చేశాడు అని ప్రశ్నించాలి అని అనుకుంటే చూడండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన శత్రువుల చేత కన్న బిడ్డ చేత ఆయన తర్వాత సౌలు చేత తరమబడినప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పనని అనుకొని ఇంకా ఇలా చేయలేదు, నాకు సహాయం చేయడు అని చెప్పనని వదిలిపెట్టేయలేదు. కానీ చివరి వరకు ఆయన కలిగి ఉన్న దాన్ని ఆయన దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే ఆయన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని చెప్పనని. ఎందుకంటే ఆయన ముందుగానే సమూయేలు చేత రాజుగా ఆ రాజ్యానికి ఎన్నుకోబడిన వాడు. అయితే ఆ రాజ్యము ఎప్పటికో వచ్చినప్పటికీ దేవుడు ఆయన ఏ స్థితిలో ఉన్నా గేదెలు కాచుకుంటా దేవుణ్ణి స్థితించుకుంటా ఉండేవాడు. అయితే నీకంటే ముందుగా నీకు కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు. అందులో అన్నిటిని మన కోసమే సృష్టించి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేనికైనా వెనకాడతావు, కానీ నువ్వు వెలకట్టలేందే ఆయన నీ కోసం చిందించిందే ఆయన హృదయాలు. అది ఏ పరిస్థితుల్లో అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని మన కోసం రక్తాన్ని చిందించారు. మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులమై ఉన్నప్పుడు, మనం శత్రువులమై ఉన్నప్పుడు మనకి మనల్ని ఆయన రక్షించారు. అందుకే దేవుణ్ణి మనం ప్రతి సమయంలోనూ మనం స్తుతించాలి. మనల్ని ఎంతగా ప్రేమించారంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, మనం శత్రువులుగా ఎప్పుడున్నాము? ఏది చేయలేదే, దేవుడి మీద తిరుగుబాటు చేయలేదే. అది ఎలాగా అంటే మనం ఈ లోకంతో డైరెక్ట్ గా అయితే దేవుడి మీదకైతే మనం తిరుగుబాటు చేయలేదు. కానీ మనం దేవునికి శత్రువులుగా ఎప్పుడయ్యాము అంటే మనం ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసుకుంటా ఉండాలి మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మన మీద ఎంత మనల్ని ప్రభావితం చేసేవిగా ఉంటుంది అన్నది ఒకసారి చూసుకోవాలి. ఈ లోకంతో స్నేహం చేసినట్టయితే అది దేవునికి వైరంగా ఉంటుంది. కాబట్టి మనం అలా ఉన్నప్పుడు సహితము దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని విమోచించడానికి, ఆయన మనల్ని పాపంలను దోషంలను అన్నింటినీ పరిహరించడానికి, క్షమించడానికి ఆయన 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 కృప మాత్రమే, ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని రక్షించారు, విమోచించారు. అందుకని దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇప్పుడు నీవు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఏం చేశాడు అనుక, దేవుడికే నేనేం చేశాను. విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంత చేరి ఆయన
చెంత చేరి ఆయన కోసం చేసిన ఉపకారములను, ఆయన మన కోసం చేసిన ఉపకారములను బట్టి ఆయన్ను స్తుతించగలగడం ఒక్కటే. రక్షణ పాత్రను పట్టుకొని కృతజ్ఞత కలిగిన హృదయాలతో శిలువ చెంత చేరి దేవుణ్ణి ప్రతి సమయమందు స్తుతులతో ఒక సింహాసనాన్ని ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. ఆయన్ని స్తుతించి ఆరాధించి మన పాపాన్ని దోషాలను అన్నింటిని పరిహరించిన దేవుణ్ణి మన స్తుతించే వారంగా మనం ఉండాలి. మన పాపములను పరిహరించిన దేవుడు మన అన్ని విషయంలోనూ చూడండి. పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది. ఆమె ఆ పాపంలో పట్టబడిన స్త్రీ ఉంటే ఆమెను అందరూ వచ్చి దేవుడు ఏం చేస్తాడా అని చెప్పనని తీసుకొచ్చి ఆమెని కొట్టుకుంటా తీసుకొచ్చి దేవుడి ముందు నిలబెడతారు. ప్రభువు ముందు నిలబెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడా అని చెప్పనని దేవుడు మీద ఈమె పలానా పాపం చేస్తుంటే మేము పట్టుకొచ్చాం, ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. ధర్మశాస్త్రం పరంగా చూస్తే ఆమె చేసిన తప్పుకే శిక్షగా రాళ్లతో కొట్టి చంపాలి. మరి యేసు ప్రభువు విధించే శిక్ష ఏంటి అని చెప్పానని ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తాడా లేకపోతే వదిలిపెడతాడా అని చెప్పనని జనులందరూ చూస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు చూస్తా ఉంటారు. జనులందరూ చూస్తా ఉంటే ప్రభు ఏమంటాడు అంటే, మీలో ఎవరైనా ఏ పాపం తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు విసిరేయండి రాయి అని చెప్పని అన్నప్పుడు ఒక్కళ్ళు లేడు. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్లను వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయారు. ఏమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా, నిన్ను శిక్ష విధించలేదా అని చెప్పాను అని అంటే, లేదు ప్రభువా అన్నప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పనని ధర్మశాస్త్రం ఒక పక్కన శిక్షించంటే దేవుడు ప్రేమ మాత్రమే మనల్ని పాపాల నుంచి పాపులమై ఉన్నప్పటికీ విమోచించాలి అని ప్రేమ, క్షమించమని విమోచించమని ప్రేమించమని ఆయన ప్రేమ అలా ప్రేమించేదిగా, విమోచించేదిగా, క్షమించేదిగా ఉంటుంది. అందుకే ఆమె పాపాన్ని కూడా ప్రభువు క్షమించారు. ఆయన కృప అంత గొప్పది, ఆయన ప్రేమ అంత గొప్పది. ఎంతటి పాపినైనా సరే క్షమించేదిగా ఉంటుంది. మన ఈ లోకంలో చూస్తే ఒక్క పూట ఎవరితోనైనా కోపం కానీ, ఎవరైనా మనకి వ్యతిరేకంగా కానీ కొంచెం ఏదన్నా చిన్నది మాట్లాడితేనే మనం క్షమించలేము, వదిలిపెట్టలేము, క్షమించలేము వాళ్ళని. కానీ దేవుడి ప్రేమ ఎంతగా అంటే, మనం శిక్షించమని చెప్పనని, దేవుణ్ణి సిలువ వేయమని చెప్పానని, సిలువ వేయండి అని చెప్పనని అన్నప్పుడు వాళ్ళని సహితము క్షమించిన ప్రేమ దేవునిదిగా ఉంటా ఉంది. అంతటి ప్రేమ చూపించి మనల్ని పాపంలో నుంచి విమోచని మనం ప్రతి నిత్యము మనం స్తుతిస్తా ఉండాలి. మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన పాపాల నుంచి, మన అపరాధముల నుంచి విమోచించే దేవుణ్ణి మనం ప్రతినిత్యము స్తుతించే వారిగా మనం ఉండాలి. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. క్రైస్తలాడండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. గత కాలం అంతా నా ప్రభువా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని కోటాను కోట్ల నమస్కారాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభా నీ వాక్యం ద్వారా నా ప్రభా మాతో మాట్లాడిన గొప్ప దేవుడునైనా నీకు వందనాలు యేసయ్యా. ఆత్మకు నా ప్రభా స్వస్థత కలిగి ఉండాలి,
ఆత్మానుసరంగా నడవాలని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవుడు నీకు వందనాలు యేసయ్యా. కన్న తండ్రి, మరి నా ప్రభువా అనేక ప్రేరాంశాల కొరకు మొరపెడుతున్నావు నా తండ్రి. ఆ ప్రార్థన ఆలకించిన ప్రభా, ప్రతి అంశానికి మీ గొప్ప జవాబు దయచేయండి నా తండ్రి. బలహీనలు బలపరచండి, శక్తిని శక్తి చేత నింపండి అయా. నీ కృపా, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని దయచేయి నా ప్రభా. నా దేవా నీకు వందనాలేసయ్యా. నైనా వ్యాధిగ్రస్తులను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నీకే వందనాలేసయ్యా. అనేక మా ప్రభా, మరి నైనా హాస్పిటల్లో నా ప్రభా రోగుల చేత బాధపడుతున్నారు నా ప్రభా. ప్రతి ఒక్క తండ్రి బలహీనతను గద్దించండి. యేసు నామములో విడుదల కావాలన్నా ప్రభా. ముట్టి తాకి స్వస్థపరచండి నా తండ్రి. నీకే వందనాలేసయ్యా. మీరు గొప్ప దేవుడు నైనా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభా. నీకు సమస్తము సాధ్యమే నా దేవా. నీకు వందనాలేసయ్యా నా ప్రభా, నీకు వందనాలేసయ్యా. మరి నా ప్రభా మన్యం బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బ్రదర్కున్న ప్రతి బలహీనతను దూరపరచండి. ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. కుటుంబం అంతా ఆత్మీయంగా బలపరచండి నా ప్రభా. మరి ఇంకా ప్రభా ఇంకో బ్రదర్ రాజు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్త మధ్య నా దేవా కొట్టాడ గొడవలు దూరపరచండి. గొప్ప సమాధానం దయచేయండి. ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. రక్షణ పొంది ఉంటే ఆత్మీయంగా బలపరచండి నా ప్రభా. నీకే వందనాలేసయ్యా. కడవరి కాలంలో ఉన్న మేము నా ప్రభా నీ పాదాలు పట్టుకుని నా తండ్రి అనుదినం నేను స్తుతించి గణపరిచి బిడ్డలుగా లేవనెత్తండి నా ప్రభా. దుష్టుడు నా తండ్రి పొంచి ఉంటాడు నా దేవా. ఆత్మీయంలో నా ప్రభా ఎదగకుండా నా ప్రభా, నీలో ఆనందించకుండా నా ప్రభా, కుటుంబంలో ఫ్యామిలీలో నా ప్రభా అయ్యా ప్రభా నా తండ్రి డిస్టర్బ్ చేస్తా నా తండ్రి. దుష్టుడు ఎన్నో కుయుక్తులు పొంది ఉంటాడు దేవా. ప్రతి కుయుక్తిని నా ప్రభా ఏస్తున్నాంలో నిర్వీర్యపరుచున్నాం నా దేవా. నీ నామం శక్తి కలిగింది నా ప్రభా. నీ నామం బలమైనది నా ప్రభా. నీకు వందనాలేసయ్యా నా ప్రభా. మేము సృష్టిని ఆరాధించట్లేదు నా దేవా, సృష్టికర్తమైన నిన్ను ఆరాధిస్తున్నాం నా ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రతి చీకటి శక్తులను గద్దించండి. ప్రతి అంధకార శక్తులను ఏస్తున్నాములో పాతకులో బంధించబడాలా. నీ కృపా, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచే నా ప్రభా. ఓ తండ్రి కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఓ ప్రభా బలహీనతల నుంచి విడిపించండి నా ప్రభా. ప్రతి బిడ్డకు సమాధానం దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి. జాబ్ నైనా ప్రభా చేసిన బిడ్డలకు నా ప్రభా దాంట్లో అంచెలంచెలుగా అభివృద్ధిని మీరు దయచే నా ప్రభా. నా తండ్రి యొక్క కేబీపీఎం పరిచర్య నా తండ్రి నానాటికి అభివృద్ధి పరచండి. విస్తరించబడ కృపను మీరు దయచే నా ప్రభా. నా తండ్రి చాపకి నీరులాగా నా ప్రభా నీ పరిచర్య ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినట్టు నీ సహాయం దయచే నా తండ్రి. మారుమూల ప్రాంతాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో నా ప్రభా నీ స్వార్థ వ్యాప్తి చెందాల నా దేవా. బ్రదర్స్ వాళ్ళు నా ప్రభా, అన్న వాళ్ళందరూ కలిసి నా ప్రభా కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణమై వెలిచినగా నా తండ్రి అన్న వాళ్ళందరికీ నా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి అయా. బలము, శక్తిని దయచే నా తండ్రి. వారి అరికాలకు నా ప్రభా నా తండ్రి అయా చిన్న గీతైనా పడకుండా నా తండ్రి నీ కృపా, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. అడవుల ప్రాంతాల్లోకి వెళ్ళి తండ్రి నీ సువార్త ప్రకటిస్తారు నా తండ్రి అయా. వారి చుట్టూ నీ అగ్ని కంచె దయచే నా తండ్రి. అక్కడ వెళ్ళి నా ప్రభా వెళ్ళిన ప్రయాస వ్యర్థం కాకుండా నా ప్రభా అక్కడ ఆత్మల రక్షణ జరుగుటకు మీ సహాయం దయచే నా ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా దేవా. నా తండ్రి వేల మైళ్ళ దూరం ప్రయాణమై వెళ్తారు నా తండ్రి. వేల డబ్బులు ఖర్చు పెట్టి నా ప్రభా ఇదంతా నా ప్రభా నీ సువార్తనైనా వ్యాప్తి చెందాలా. అనేకులు రక్షణలోకి రావాలనే ప్రయాసపడుతున్నారు తండ్రి. ఎంతమంది బ్రదర్స్ వాళ్ళు వెళ్తున్నారు నా తండ్రి. వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. శరీరకంగా నా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీ కృపా, నీ కాపుదలని, భద్రతని, క్షేమాన్ని దయచే నా ప్రభా. ఈ కేవీపీఎం పరిచర్య నా ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ప్రతి బిడ్డ చుట్టూ అగ్ని కంచె దయచేయండి అయ్యా. నీ కృపా, నీ కాపుదల దయచే నా ప్రభా అయ్యా. మా ప్రభా ఎస్సయ్యా ఎవరికి నా తండ్రి ఏ కొదువు ఉందో నా తండ్రి పిల్లల విషయంలో కానీ నా తండ్రి అయ్యా పెద్దల విషయంలో నాగా ప్రభా ప్రతి బిడ్డ విషయంలో నా తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించండి. మరి స్వరాజ్ బ్రదర్ నా ప్రభా తన తండ్రి నా తండ్రి మీరు పిలుచుకున్నారు తండ్రి. కుటుంబానికి ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానము దయచే నా తండ్రి. నీకే వందనాలయ్యా అయ్యా. మరి బ్రదర్ కి సిస్టర్ కి నా తండ్రి వాళ్ళ తండ్రి మదర్ కూడా నా ప్రభా తల్లివే మీరు తండ్రివే నా తండ్రి. తండ్రి లేని లోటు మారినైనా మీరు తీర్చండి. మీ సహాయం దయచేయండి. కృప చూపండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకొని అయినా ఈ కేవీపీఎం పరిచర్యలు నా ప్రభా మేమందరం కలిసి నా ప్రభా నీ యొక్క పని తండ్రి అంచెలంచెలుగా ముందు కొనసాగే కృపను దయచేయండి.
నీకే వందనాలు యేసయ్యా. మేమందరం కలిసికట్టుగా నా ప్రభా ప్రతిరోజు నా తండ్రి ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి మీరు చూపుతున్న మహాకృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఇంకా అనేకులు కలుసుటకు సహాయం దయచేయండి. అనేకులతో మీరు మాట్లాడండి, అనేకులను మీరు కదిలించండి నా ప్రభా. ఈ పరిచర్య నానాడికి అభివృద్ధి పరచండి, మీ సహాయం దయచేయండి నా తండ్రి. నా ప్రభా నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నా ప్రభా త్రాగుబోతులను మార్చండి, అంతకులను మార్చండి, దొంగల్ని మీరు మార్చండి నా ప్రభా, నరహంతకులను మీరు మార్చండి. ఆత్మహత్యలు అరికట్టబడాలా నా ప్రభా, నీ సహాయం దయచేయండి నా ప్రభా. అయా చదువుకునే బిడ్డలకు నీ జ్ఞానం దయచేయండి అయా. వాళ్ళ అంచెలంచెలుగా చదువుకున్న ప్రభా ఉన్నత స్థితిలో నిన్ను స్తుతించి బిడ్డలుగా లేవనెత్తండి. మీ సహాయం దయచేసి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గత ప్రభు మీరు మాత్రం పొందుకోండి. ఈ రాత్రిల సమయం నా దేవా అందరికీ మంచి నిద్రను దయచేయండి. వేకువలేచి నేను స్తుతించే కృపను దయచే నా ప్రభ. వెళ్ళే ప్రతి పనుల్లో తోడుగా ఉండి గొప్ప విజయాన్ని మీరు దయచేయమని, సాతానుకు సిగ్గుకరంగా అయా సిగ్గు కలగాల, నీ నామానికి మహిమ కలగాల తండ్రి. నీ సహాయం దయచేసి నీ నామ సాక్ష్యం మనందరినీ నిలబెట్టుకోమని దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభ హాస్టల్స్ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు నీ అగ్ని కంచె దయచేసి నా ప్రభ నా తండ్రి వాళ్ళందరినీ నామసాక్షి నిలబెట్టుకుని నా ప్రభ కృప చూపి కృపతో జ్ఞాపకం తీసుకోమని, సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అందరికీ. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే. మన ప్రభుని యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడుండు గాక. ఆమీన్. ఆమీన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.